ఇట్లా దిగాలి కిందికి, బండి వచ్చిందంటే. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మార్కాపురం అడవి అంట ఇది. ఇప్పుడు 2 గంటలు పట్టింది మేము బయటికి వెళ్తానికి. ఇక్కడ అస్సలు ఫోన్ నెట్వర్కే రావట్లేదు. ఒకసారి పిక్నిక్ రండి. ఏ ఒక్క రాయి గట్టిగా ఉండదు. ఎందుకు అనాలి మరి పిల్లల్ని? ఎందుకు పెళ్లి చేసుకో? ఫస్ట్ చెప్పకుండా చాలా ఈ బ్రిడ్జిలు ఎందుకు, ఈ బస్సులు ఎందుకు, జనాలు ఎందుకు? అంతా అడవిలాగే ఉండేది. ఈ అడవిలోనే ఇంకో రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడైతే ఒక సైడే ఉంది. హైదరాబాద్ రోడ్డు బాగుంటే వారికి ఇస్తాం. పల్నాడు జిల్లా అంటే పల్నాడు జిల్లా సరిహద్దు ముగిపీడికి నేను చెప్పలే, మన మాచర్ల అది పల్నాడుకు సంబంధించి అనమాట. నాగమ్మ కోడి పందాలు చాలా ఫేమస్ అక్కడ. డేంజర్గా ఉంది. ఒకవేళ ఏమన్నా జంతువులు వచ్చినాయి అనుకో ఏం చేస్తాం మనం? మొత్తం ఈ బ్రిడ్జిలకే సరిపోతుంది టైం మొత్తం వేస్ట్. అందుకే ఇంకొక ఖచ్చితంగా 10 సంవత్సరాలు పట్టింది. జాతీయ రహదారుల సంఘం టోల్ గేట్ పెడతారు. ఈ పని చేసినందుకు టోల్ గేట్ పెట్టి జీవితాంతం ఇందాకన్నా చూడు 3 మినిట్ కా మజా జిందగీ పర్సదా అని 5 సంవత్సరాలు చేస్తే బతుకున్నన్ని రోజులు పైసలు వసూలు చేస్తాడు. ఇవాళ పిల్లలు 100 తరాలకే కాంట్రాక్ట్ వేస్తుంటారు. వీనికి అది డబ్బులు గవర్నమెంట్ ఇస్తుంది. మళ్ళా రోడ్ లెక్కన గవర్నమెంట్ శాంక్షన్ చేసి ప్రైవేట్ గా అప్పచెప్తుంది. ఇక వాడు ఏమని వేసుకో, ఏం వర్క్ అయినా వాడే చేసుకో వానికి. కానీ ఇక వానికి రోజు నడుస్తూ ఉంటుంది. అక్కడ ఇక్కడ వర్క్ ప్రాబ్లం వస్తుంటాయి, రోడ్లు చేస్తూనే ఉంటాడు. ఇక్కడ పోతే అటు పోతే ఇటు. ఇక అప్పుడు ఆ మెయింటెన్స్ ఉంటుంది. ఈ రోడ్కి సంబంధించినవన్నీ చాలా డేంజర్గా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక్కటే రోడ్డు, అది చిన్న రోడ్డు ఉంది. 2 గంటన్నర ప్రయాణం అంటే చాలా కష్టం. ఇంకా గుట్టలు వస్తుంది. లక్ష్మణ్ గారు ఇది తవ్విన కానీ తవ్వకం ఉందన్న ఉచ్చా పడతాయి గెలవాలంటే. మహిమగల దేవుడు అంత గట్టిగా ఎందుకు అంత ప్రాబ్లంగా వెళ్తాయి కదా బస్సులు, దాన్ని ఎందుకు చేయట్లేదు అంటారు. రౌండ్ తిరిగినా రౌండే కాదు, మామూలు రోడ్డు కూడా బాగానే సింగల్ రోడ్ అయినా పోవాలి రావాలి. అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు పెట్టినా వాడు. ఇట్లా దిగుతామా, ఇట్లా ఎక్కుతుంటే సింగిల్ రోడ్ లోనే బ్రేక్లు పెట్టాను. ఆ స్పీడ్ బ్రేకర్లు పెట్టిన ఎందుకంటే బండి స్లో పోకుండా స్పీడ్ పోకుండా. మరి ఆ స్పీడ్ బ్రేకర్ పెట్టకంటే డబుల్ రోడ్ వేస్తే అటు నుంచి వాడు ఇటు నుంచి ఏడిపోతుంది. అట్లా లేదు, బండి మొత్తం సత్యనాశ అయిపోతుంది. ఇక్కడ గుంతల పడుతుంది. ప్రయాణం చేస్తున్నాం. ఏమున్నది ఏదో కొద్దిగా రిపేర్ చేసి బండ్లు పోవడానికి చేస్తున్నారు. కానీ అంటే వర్క్ అవుతుందని ఆ చెట్లు చేమలు తినాలి. ముందే రెడీ చేసుకొని తెచ్చుకుంటారా? పనికెళ్ళేటోళ్ళు వాళ్ళు ఎట్లా తెచ్చుకుంటారు? వాళ్ళకు అన్నం వండే డిపార్ట్మెంట్ వాళ్ళు సపరేట్. వాళ్ళు ఊర్లో అన్నం వండడానికి గిన్నెలతో మనకి అన్నం వండడానికి వాళ్ళు వేరుంటారు. టయానికి అందిస్తారు. వాళ్ళకేం టెన్షన్, వాళ్ళు పని వేరే వాళ్ళ సంగతి నాకు దేనికి. మా ఆయన గురించి నేను చెబుతా. శ్రీరామచంద్ర మా ఆయన ఈ చెట్లు ఇవి ఆకర్షిస్తుంది అనమాట. ఈ తేమను ఆక్సిజన్ లెవెల్ చాలా ఎక్కువ. ఇంకొక్కళ్ళం వచ్చామనికి అంతే సంగతులేమో. 4-5 వస్తేనే నయము. పాప వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు రోడ్డు. ఈ చోకులు వేకుల్లాగా ఉండయి, కానీ చూడటానికి మాత్రం భలే ఉంది. దేవుడు గొప్పాడు. ఎంత సృష్టించి మన గురించి ఎంత ఏర్పాట్లు చేశాడు చూసా దేవుడు. చేసినాక మానవుడు ఈ మైండ్ తోటి వాడు కొన్ని టెక్నాలజీ తీసుకోవచ్చు. మీరు గ్రేట్. జగన్ గ్రేట్. ఊర్లను పేదలను మళ్ళా మధ్యలోకి వెళ్ళిపోతుంది. అవును బస్సులో వెళ్ళా ఒకసారి నేను. అవును వాళ్ళు కూడా చెప్పారు, బస్ డ్రైవర్ అన్న వాళ్ళు చెప్పారు.
గంటన్నర అమ్మాసి. ట్రైన్ కూడా ఉందా ఇటు? బస్ వెళ్ళింది ఇప్పుడు, అదే అటే వెళ్ళిద్దా? ఈ పల్లెటూర్లకు పల్లె వెళ్ళి బస్సులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఫ్రీ? మొన్న చేశారుగా. అవి ఏం దొరకాయి కదా ఇప్పుడు జంగల్. అవును కదా. ఏం దొరకాయి వీటికి. మేము అరటి పనులు తీసుకొని పోతుంటే అరటి పనులు తీసుకొని పోయి వేసేది. వీడియోలో ఫోటోలు ఉండాలి. 2-3 గంటల పోయినతో కాదు కదా. ఇంకా ఇది ఎట్లా కట్ చేసిన చూడు గోడ కూలిపోతాయి. అరే జమ్మూ కాశ్మీర్ లో కూలిపోయింది ఇక్కడ ఇక్కడ జగన్నాథ్ ఈ సంవత్సరం కిందట. జగన్నాథ్ అటు పోతారు కదా, వైష్ణవిదేవి జగన్నాథ్ అటు పోతాడు. ఇట్లా అప్పుడు వెళ్ళేవాళ్ళమే. దసరాకు మంచి ప్రోగ్రాలు ఉంటాయి ఆడ. ఒక్కసారి అమ్మా ఒక్కసారి 30-40 లక్షల ఖర్చు వస్తుందండి. కానీ అట్లా ఎప్పుడు జగన్ అట్లా మీటింగ్ పెట్టలేదు. వైఎస్ఆర్ ఫోటోలో అయినా ఇక్కడ కూడా ఇవన్నీ కట్టించారంటే గ్రేట్. జగన్ ఫోటోలో అనేది ఇంటి స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టించుకుంటాం. పాపం మంచిదే కదా. ముండా కొడుకులు వచ్చేసి ఏదో చెప్పారు, ఏదో చేస్తున్నారు. మనకు ఎందుకు చేస్తున్నారు అంటే కొన్ని ఇలా చేసే పనులు మన ఉంటాయి కదా ఇంట్లో గొడవలు అడవిలో గుడి కట్టారు, గ్రేట్. మంచిగా ఉంది. ఇది కూడా జగనేనా? ఇల్లులో ఏం లేవు ఈడ. అందరు కలిసి తొక్కేశారు పాపం. తెలంగాణలో కేసీఆర్ నుంచి తెలంగాణ రాకముందు 7,000 దాన్ని 2 విడతలు పెంచి ఇప్పుడు 15,000 చేసి నువ్వే కనిష్ట పార్టీ రైతు. నీకు నాకే పడదా? ఏం చేయాలి మరి? బతుకున్నప్పుడు అంత వరకు తండ్రి విలువ తెలియదు. రియల్ ఎస్టేట్ అంటే తెలంగాణ 29 రాష్ట్రాల్లో తెలంగాణ అంటే రియల్ ఎస్టేట్. ఏడపోయిన ఒక 4-5 ఫ్లోర్ల కంటే ఎత్తు ఉంటుంది. మధ్యలో ఒక టోల్ వస్తుంది. పట్టుకుపోతున్నాడు లోకల్. ఈ కొండ మీద ఎంతసేపు వెళ్తుంది ఇప్పుడు? కొండ చుట్టూ సారీ కొండ చుట్టూ పైకి చార్మినార్ కనబడుతుందా? నేను చూసినా కనిపిస్తుంది. నన్ను అడిగినా కదా, నేను ఎక్కి చూసినా నాకు కనిపించింది. నువ్వు ఒకసారి